స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది. మరి ఈ 2 ఏళ్లలో మీరు గమనించిన మార్పులు ఏంటి? అసలు మీరేమి ఇంతవరకు పథకాలు వాడు చేస్తున్న పని ఒక్కటి కూడా చదివలేదు. అంటే పథకాలు ఏమి అందుతలేయా? ఏమన్నారు మరి కేసీఆర్ ఉన్నప్పుడు పథకాలు ఏం పెట్టలేడు కదా. 2 లక్షలు మాఫీ చేస్తున్న బ్యాంకు 2 లక్షలు అట్లే ఉంది ఉంటా మాఫీ. అంటే ఎక్కడైనా తేడా ఉండొచ్చు కదా అప్లికేషన్స్ లో కానీ అవి ఇవి ఏం చెప్పలేడా? మరి ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాపైంది ఎట్లా మరి ఈ విధంగానే మన మరి అన్నిటి గురించి వచ్చి అసెంబ్లీకి మాట్లాడొచ్చు కదా. మరి కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు అంటారు? కేసీఆర్ సంగతి మాకు తెలియదు. ఆయన అసెంబ్లీకి వస్తలేడు కదా. అసెంబ్లీకి వస్తుంది కదా, ఎందుకు వస్తలేదు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి పథకాలు కానీ ఆయన పరిపాలన గానీ? ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండే. అప్పుడు ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, 500 రూపాయల గ్యాస్, సన్నబియ్యం ఇవి లేకుండే కదా. సన్నబియ్యం అంటారు కానీ అది కూడా దొడ్డి ఇస్తున్నారు. మరి ఫ్రీ బస్ మొగలు వచ్చిన 600 వచ్చింది మొత్తం. మొత్తానికి పెడితే మళ్ళీ లాస్ అయిపోతుంది కదా. ఎందుకు పెట్టాలి వాడు? తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పరిపాలన విధానం గానీ ఆయన ఇచ్చిన అంశాలు, ఆయన ఇచ్చిన హామీలు ఇంతవరకు ఎవరికైనా నాకు తెలియదు. అంటే వింటనే ఉన్నారు. ఇప్పుడు మీ ఫ్రీ బస్ అయితే వస్తుంది కదా. ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ బస్ ఉంది. ఫ్రీ బియ్యం గుట్లా వస్తలేవు? లేవు, మాకు రావు. అంటే ఈ పథకాలే కాకుండా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి హామీలు ఇచ్చిండు కదా. అదేమన్నా అవుతుందా స్కూటీల విషయంలో కానీ? ఏమైతే లేదు అది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలు ఏం లేకుండే కదా. మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఈమె చెప్తుంది. సరే బస్ సౌకర్యం ఎట్లుంది? పర్వాలేదు కానీ అనవసరంగా చాలా మంది ఎక్కుతున్నారు బస్సు ఫ్రీ అనేసరికి. ఫ్రీ పెట్టేది లేకుండే, అంటే చాలా టికెట్ అన్న పెట్టేది ఉండే.